ఉమ్మడి పాలమూరు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ కే పట్టం కట్టనున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రాల్లో లేని పథకాల ద్వారా తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన ఉందని తెలిపారు. కేసీఆర్ ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను కూడా కృష్ణానది జలాలతో సస్యశ్యామలం చేయబోతున్నట్లు తెలిపారు. కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు లేవని ఉన్నది కేసీఆర్ గ్రూపేనంటున్న కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. రానున్న డిసెంబర్లో జరిగే ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్లకే మళ్లీ టికెట్లు అంటూ ఆ నేపథ్యంలోనే సిట్టింగ్లకే మళ్లీ టికెట్లు కేటాయించడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ వర్గాల్లో ఎమ్మెల్యేలు ఇప్పటికే గ్రామాన తిరుగుతూ ప్రజలతో కలిసిమెలిసి తిరుగుతున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. ఒకప్పుడు పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా, కూలీల జిల్లా, పేదల జిల్లా. సంవత్సరానికి 15 లక్షల మంది ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలస వెళ్లేటువంటి సాంప్రదాయం ఉండేది. గౌరవనీయులు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 తర్వాత మహబూబ్నగర్ జిల్లా పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మహబూబ్నగర్ జిల్లా నుంచి అతడు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ ఉద్యమం కూడా చేపట్టి తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టించి తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి వలసలను అరికట్టాలని, పేదరికం పోవాలని చెప్పి అందరు అన్ని రంగాల్లో సమాన స్థాయికి రావాలని చెప్పి మహబూబ్నగర్ జిల్లాకు ప్రత్యేకమైన నిధులు కేటాయించడం జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కృష్ణానది పైన ఉన్నటువంటి 300 కిలోమీటర్లు తంగెడి నుంచి శ్రీశైలం వరకు భీమా ప్రాజెక్టు కానీ, సంగమండ ఫేజ్ 1 కానీ, సంగమండ ఫేజ్ 2 కానీ, జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి కానీ, కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడు కానీ, ఆర్డీఎస్ కానీ, కల్వకుర్తి మహాత్మా గాంధీ ఎత్తిపోత పథకం కానీ సుమారు 5,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆ పథకాల మొత్తం కూడా పూర్తి చేయించి ఈ రోజు మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మహబూబ్నగర్ జిల్లాకు పెద్ద ఎత్తున కేటాయించడం జరిగింది. పూర్వపు మహబూబ్నగర్ జిల్లాను విభజించి ఈరోజు 5 జిల్లాలుగా చేయడం జరిగింది. అందువల్ల పరిపాలన సౌలభ్యం వచ్చింది. గద్వాల్ జిల్లా, నారాయణపేట జిల్లా, అదేవిధంగా వనపర్తి జిల్లా, అదేవిధంగా నాగర్ కర్నూలు, పూర్వపు మహబూబ్నగర్, కొంత భాగం వికారాబాద్ కూడా పోయింది, కొడంగల్ ప్రాంతం. ఈ విధంగా చేసినందువల్ల జిల్లాలో ఇలా అన్ని కలెక్టరేట్లు ఏర్పడ్డాయి. జిల్లాలో మొత్తం కూడా ఈరోజు మెడికల్ కాలేజెస్, ఎస్పీ కార్యాలయాలు వచ్చినాయి. జిల్లా మొత్తం కూడా ఇలా కేంద్రీకరించకుండా వికేంద్రీకరించి పరిపాలన సౌలభ్యం చేయడం జరిగింది. ఇవాళ కాలువలు రావడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో రాబో సంవత్సరాల్లో 28 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. రహదారులు పూర్తిగా బాగు చేయబడ్డాయి. రవాణా సౌకర్యం చేయడం జరిగింది. విద్యకు గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యానికి పెద్ద అవకాశం ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలు కోకొల్లలుగా ప్రవేశపెట్టడం జరిగింది. చెక్ డ్యాంల నిర్మాణం జరిగింది. ఇవాళ మహబూబ్నగర్ జిల్లా సుభిక్షంగా ఉంది. ఒకప్పుడు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఏ విధంగా అయితే ఆ జిల్లాలు సస్యశ్యామలం ఉండేదో వాటిని మించి ఇలా మహబూబ్నగర్ జిల్లా తయారైపోయింది. వలసపోయినటువంటి మొత్తం కూడా ఈ రోజు రైతులు కానీ, రైతు కూలీలు కానీ తిరిగి మహబూబ్నగర్ జిల్లాకు వస్తారు. మహబూబ్నగర్ జిల్లాకి ఈరోజు కర్ణాటక రాష్ట్రం నుంచి, రాయచూరు నుంచి, ఇక్కడ మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర నుంచి అక్కడ ఉన్నట్టు కూలీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వాళ్ళు వలసలు రావడం జరుగుతుంది. అంత గొప్ప ప్రగతి సాధించింది కేసీఆర్ నాయకత్వంలో. మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, లబ్ధి పొందుతూ ఉన్నారు. అన్నీ కూడా మా నాయకులు కూడా పారదర్శకంగా పనిచేస్తున్నారు. గ్రామాలు పల్లె ప్రగతి సాధించినాయి, పట్టణాలు పట్టణ ప్రగతి సాధించినాయి. ఈరోజు ఒక టౌన్షిప్ మాదిరిగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పల్లెలు కూడా మారినాయి. అందువల్ల మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఇలా బీఆర్ఎస్ పార్టీకి, మా కారు గుర్తుకు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. రేపు రాబో ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం కూడా స్వీప్ చేయడం జరుగుతుంది. ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి మీద ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, రోడ్లు కానీ, తర్వాత మరే అభివృద్ధి జరిగిందంటూ ఏం జరగలేదంటూ, ఒకవేళ జరిగింది అంటే ప్రత్యక్షంగా ఎక్కడన్నా సభ ఏర్పాటు చేయండి, ముఖాముఖి ఏర్పాటు చేయండి, మేము నిరూపిస్తామంటారు. దీని మీద మీరేమంటారు? ఈ ప్రతిపక్షాలకు పనిబాట లేదు. రాజకీయ సన్యాసులు, రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళు సుదీర్ఘంగా పరిపాలించినప్పుడు కల్వకుర్తి నియోజకవర్గానికి ఏం చేశారు? మేము వచ్చిన తర్వాత ఇలా మా కల్వకుర్తి నియోజకవర్గానికి మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా 4,60,000 ఎకరాలకు సాగునీరు అందించే భాగంలో ఇవాళ నార్లాపూర్ నుంచి వచ్చేటువంటి పంపులు అదేవిధంగా ఈరోజు జొన్నల బగడ కానీ,
గుడిపల్లి గట్టు నుంచి కానీ ప్యాకేజ్ నెంబర్ 28, 29, 30, 29 ప్యాకేజ్ మొత్తం కూడా 160 కిలోమీటర్ల కాలువలు తీసుకొచ్చాము. 565 కోట్ల రూపాయలతోటి కాలువ అభివృద్ధి చేసినాము. జంగారెడ్డిపల్లి నుంచి మాడుల వరకు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాము. అక్కడ 70,000 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నాము. ఇప్పుడు మాడుగుల వరకు కూడా 38,000 ఎకరాలకు సాగునీరు ఇస్తున్నాము. ఆ విధంగా మేము రహదారులు కానీ మిగతా విషయాలు కానీ అన్నీ కూడా డెవలప్ చేసినాం. ప్రతి మండల కేంద్రాల్లో కూడా డెవలప్ చేసినాం. అన్ని విషయాలు డెవలప్ చేసినాం. వాళ్ళకి పని లేదు, బాట లేదు. రాజకీయ నిరుద్యోగులు, రాజకీయ సన్యాసులు వాళ్ళు వస్తే మేము ఏ విధంగా, నేను కాదు, ఎమ్మెల్యే కాదు, మా సామాన్యమైన కార్యకర్త వారికి సమాధానం చెప్పడానికి, ధీటుగా సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. రమ్మని ఆయన ఎక్కడికి వస్తారో చూస్తాం. అయితే ఇది ఇక్కడ పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో వలసల బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వలసలు ఆగిపోయాయంటూ రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ రాబోయే రోజుల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నామంటున్నారు. ఏదైతే వర్గ విభేదాలు ఉన్నాయంటున్నారో అవన్నీ కేసీఆర్ డైరెక్షన్లో అన్నీ సమసిపోయాయని, రాబోయే ఎన్నికల్లో 14 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, కల్వకుర్తి నుంచి.